నారాయణపూర్ గ్రామం ఈ పరిసరాల్లోని గ్రామాలన్నీ ప్రేమగా స్వాగతం పలుకుతున్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు ప్రతి గ్రామంలో ఉన్న మహిళా స్వయం సహాయ సంఘాల తల్లులు చెల్లెలు పెద్ద మనసుతో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్న ఈ వేదిక గత పాలన ఆరంభం నుంచి ప్రతిరోజు ప్రతిదినం ప్రతి క్షణం ప్రజల కోసం ప్రజల వల్ల ప్రజలైతే నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మీకోసం ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అలర్టింగ్ హలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ దగ్గరకు వెయిట్ చేస్తున్నారు. వేదిక దగ్గరకు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ వెనతోని రాహులన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మొనగాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికే కాదు ప్రపంచానికే తెలంగాణ గడ్డ నుంచి అందించిన 3 మంత్రాలు క్యూర్ ప్యూర్ రేర్ అయితే ఆ మూడవది వ్యవసాయ పల్లెల వికాసానికి సంబంధించింది. అలాంటి పల్లెల వికాసం కోసం
ఈ నారాయణపూర్ మహాసభకు వెంచేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం తెలంగాణ గీతం. పల్లె తల్లులతో పల్లె చెల్లెలతో తమ గుండె చప్పుడు పంచుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి అందరం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగి పట్టణానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి స్వాగతం తెలియజేస్తూ, మన చీఫ్ విప్ కౌన్సిల్ పట్నం మహేందర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, మన సహచర శాసనసభ్యులు తాండూర్ మనోహర్ రెడ్డి గారికి, చేవెళ్ల శాసనసభ్యులు కాళ యాదయ్య గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా చెల్లా నరసింహారెడ్డి గారికి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా భీమ్ భరత్ గారికి మన చెవెళ్ల ఇన్ఛార్జ్, అదేవిధంగా దారా సింగ్ గారు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది పెద్దలు, ముఖ్యంగా మన యొక్క కల్వ సుజాత గారు, ఇంకా ఈ కార్యక్రమానికి మన లైబ్రరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేష్ రెడ్డి గారు, మన రంగారెడ్డి మహబూబ్ నగర్ యొక్క గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంతు రామ్మోహన్ గారు, ఉపాధ్యక్షులు మాజీ మన ఖాన్ సాబ్ పిసిసి ఉపాధ్యక్షులు, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ, అదేవిధంగా నా ప్రాణ సమానులైనటువంటి పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా మన పక్క నియోజకవర్గాలైనటువంటి మన
వికారాబాద్, అదేవిధంగా చేవెళ్ల, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రజలకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక పవిత్రమైన దినోత్సవం. గతంలో కె చంద్రశేఖరరావు రాక్షస పాలన కొనసాగుతున్న సందర్భం లోపల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు ప్రారంభిస్తుంటే, రైతు వ్యతిరేక చట్టాలు తయారు చేస్తే రైతాంగానికి బాసటగా నిలవాలి, దేశవ్యాప్తంగా మనం కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలబడాలి. మన అచ్చంపేట నుంచి ఒక పాదయాత్ర ప్రారంభించిండు. అది రాహుల్ గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆ యొక్క పాదయాత్రను ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రకు దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత మూలంగా ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కూడా వాళ్ళు వాపస్ తీసుకోవడంలో మన రాష్ట్రం తరఫున మన వంతు పాత్ర కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా ఒకసారి ఈ రోజు ఫిబ్రవరి 7వ తేదీ గురించి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మన ప్రాంతం నుంచి గత 30 సంవత్సరాల నుంచి మన ప్రాంతం నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఏదో విధంగా అడ్డుకట్ట వేయడం అన్నది మనం చూస్తున్నాం. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల, ఆదిలాబాద్ గుండా సముద్రానికి పోయే నీళ్లని మనం కాలువల ద్వారా తీసుకొచ్చి మన పరిగి, వికారాబాద్, తాండూర్, కొడంగల్, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాలకు సాగునీరు ఇయ్యాలి, తాగునీరు ఇయ్యాలని చెప్పి ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వేదిక బిందే ఉంటే ప్రసాద్ అన్న కూడా ఆ రోజు వేదిక పైన ఉండే, ఆ రోజు కాల యాదయ్య గారు కూడా వేదిక పైన ఉండే. నేను ఆ రోజు మీటింగ్ లో అడిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో వాళ్ళు కూడా స్లోగన్స్ ఇస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, రామ్మోహన్ అడుగుతున్నాడు ప్రాణహిత చేవెళ్ల వరకే కాదు పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు పొడిగిస్తామని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పరిగిలో ఒక నైట్ హాల్ట్ ప్రోగ్రాం పెట్టి విద్యార్థులతో ముఖాముఖి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచాలని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఒక కార్యక్రమం తీసుకొని ఒక ఈవినింగ్ అంతా కూడా స్టూడెంట్స్ తో స్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది కూడా పనులు మన ప్రాంతంలో జరుగుతాయని చెప్పి కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జీవో ఇచ్చి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకొని ఎంబీఏ చదివినటువంటి వ్యక్తిని. నాకు ఎంబీఏలో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు వాళ్ళ అన్న శ్రీనాథ్ నా క్లాస్మేట్. మేమంతా కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా శ్రీధర్ బాబు గారు నాకు పరిచయం. అయితే ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ గా నా పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి, విద్య, ఉపాధి, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని నా యొక్క కోరిక. గత 18-20 ఏళ్ల నుంచి ఆ తపనతో నేను ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాను. ఒక రైతు బిడ్డగా మా నాన్న హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రామకృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. కమతం రామరెడ్డి గారు, కమతం జగన్మోహన్ రెడ్డి గారు నా సమీప బంధువులు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. వారి వారసత్వాన్ని తీసుకొని మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే తపనతో నేను పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కానీ గత ప్రభుత్వం, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రాణహిత చేవెళ్లను ట్రాన్స్ట్రా ఇండియా కంపెనీకి ఆల్రెడీ టెండర్లు పిలిచినటువంటి పనులను రద్దు చేసింది. అప్పుడు యాదయ్య గారు నేను చందిప్ప దగ్గరికి పోయి చూసి వచ్చినాం. అండర్ గ్రౌండ్ టన్నల్ లోపల కిలోమీటర్ల కొద్ది పనులు జరిగితే ఆ పనులన్నీ కూడా రద్దు చేసింది. కొండపోచమ్మ అనే రిజర్వాయర్ అసలు లేనే లేదు, కొత్త రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు. మన ప్రాంతానికి మన నోటి దగ్గర వచ్చినటువంటి అన్నాన్ని కొట్టిపడేసింది ఎవరంటే కె చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్లు. మన ప్రాంతానికి రావాల్సిన నిధులను వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయినరు. అలాంటిది మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాగునీటి ప్రాజెక్టుల లోపల జరిగినటువంటి అవినీతిని
ఒక కమిషన్ వేసి తుమ్మడి అట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మనం ప్రారంభించాలనుకున్నామో ఆ విధంగా మనం గ్రావిటీ ద్వారా సాగునీటి ప్రాజెక్టులు కట్టాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. నా యొక్క కళ గోదావరి జలాలు ప్రాణహిత చేవెల ద్వారా కృష్ణా జలాలు కూడా వచ్చి కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి, నా మిత్రుడు షాద్నగర్ శాసనసభ్యుడు శంకర్, మేము చాలాసార్లు చాలా వేదికలపైన మాట్లాడినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనో అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రావడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా బట్టి విక్రమార్క గారు కూడా రావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మన యొక్క గవర్నర్ ప్రసంగంలో రాయడం జరిగింది. తప్పకుండా కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడతామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తూ, తప్పకుండా మన ప్రాంతానికి ఈ సాగునీటి ప్రాజెక్టులు గోదావరి కృష్ణా సంగమం ఈ యొక్క కొందుర్గు, పరిగి గడ్డ మీద కడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం రైతులందరికీ కూడా తాగునీరు, సాగునీరు ఇచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేయడానికి ఆల్రెడీ సాంకేతికంగా ఒప్పుకున్నారు. భూసేకరణ చేసి భవిష్యత్తు లోపల టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి గారికి నా యొక్క సూచన అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రాంతానికి ఒక రైల్వే లైన్ రావాలండి. రైల్వే మినిస్టర్ మునియప్ప గారిని పరిగికి తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి 50% నిధులు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క 50% నిధుల తర్వాత ఇంకా 50% కిరణ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రైల్వే లైన్ ని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తొక్కిపెట్టి దాన్ని సిద్దిపేటకు తరలించకపోయి సిద్దిపేట రైల్వే స్టేషన్ 23 సంవత్సరం లోపల వాళ్ళు ప్రారంభించుకున్నారు. ఈ విధంగా మన ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, రైల్వే మినిస్టర్తో మాట్లాడి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి మేం భూసేకరణ డబ్బులు మేము చెల్లిస్తామని 450 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ లో ఆమోదం చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మొన్న రైల్వే బడ్జెట్ లోపల వాళ్ళు మనకు తీరని అన్యాయం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మన విషయాన్ని, బీజేపీ ప్రభుత్వం మన విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ, తప్పకుండా బీజేపీ ప్రభుత్వం పైన పోరాటం చేసి మన యొక్క వికారాబాదు, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఈ 5 నియోజకవర్గాలకు తప్పకుండా రైల్వే లైన్ తీసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పనిచేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సాగునీటి విషయంలో కూడా ఇది పరిగిది ఒక్కటే కాదు, పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, మన అదేవిధంగా షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు కూడా సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మన ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో 300 నుంచి 500 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులలో మనం నీళ్లు నింపేస్తే మన యాసంగి పంటకు నీళ్లు వస్తాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి, దానికి సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటే గతంలో పాలించినటువంటి మంత్రులు కానీ, గతంలో పాలించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకోకుంటే, ఒకసారి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో కొడంగల్కి పోతున్నప్పుడు మాటల మధ్యలో చర్చ వచ్చింది రోడ్డు గురించి. నేను ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళని తీసుకురా, ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిరో వాళ్ళని తీసుకురా, మనం మాట్లాడి ఆ పరిష్కారం చేద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తను చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్లో వేసినటువంటి పర్యావరణ వేసిన కేసుని విత్డ్రా చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారే వాళ్ళకి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. నేను అడుగుతున్న ఈ బీఆర్ఎస్ నాయకులను, బీజేపీ నాయకులను, మీరు గత 15-20 ఏళ్ల నుంచి ఏం చేసిర్రు? ఈ యొక్క రోడ్డు గురించి ఏం చేసిర్రు? 300 మంది రైతులు ఆత్మహత్యలు, రైతులకు యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోతే వాళ్ళ పిల్లలు కూడా దిక్కు దివనం లేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరిచ్చింది. మా ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి, ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టే ఈ యొక్క సమస్యలపైన దృష్టి పెట్టి పరిష్కారం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ రైల్వే లైన్ కూడా తప్పకుండా భవిష్యత్తు లోపల సాధిస్తాం. అదేవిధంగా మన్నెగూడ నుంచి రావులపల్లి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి ఒక మంచి డిపిఆర్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. తొందరలోనే టెండర్లు పిలిచి మన్నెగూడ నుంచి మన కొడంగల్ బార్డర్ లో ఉన్నటువంటి రావులపల్లి కూడా మనకు 4 లైన్ల రహదారి పూర్తవుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రేడియల్ రోడ్డు కూడా మనకున్నటువంటి ఓఆర్ఆర్ నుంచి మన పరిగి మండలం గుండా, దోమ మండలం గుండా ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్స్ అన్ని కూడా మైలారం దగ్గర, దిర్సంపల్లి దగ్గర అన్ని కూడా బ్రిడ్జ్ కూడా వచ్చి మన ప్రాంత వాసులు హైదరాబాద్ పోవాలంటే 40 నిమిషాలనే పరిగి నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే విధంగా
మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు మంచి వరల్డ్ క్లాస్ రోడ్ శాంక్షన్ చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మన పరిగి నుంచి వికారాబాద్ పోవాలంటే 4 లైన్ల రహదారి శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. పరిగి నుంచి వికారాబాద్ కు 4 లైన్ల రహదారి శరవేగంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే బ్రిడ్జిలు కడుతున్నారు, ఎక్కడ చూసినా సరే జేసీబీలు టిప్పర్లు మీరు చూస్తున్నారు పరిగి నుంచి వికారాబాద్ కు. అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్ కూడా దానికి 4 లైన్ల రహదారి శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా పనులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా మన లాల్పాడ్ నుంచి అంగడ్ చిట్టంపల్లి వరకు కూడా సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ శాంక్షన్ చేపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పని చేపిస్తున్నారు. గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు సింగిల్ రోడ్ ఉంటే దాని డబల్ రోడ్ చేపించి దాని పనులు కూడా చేపిస్తున్నారు. ఈ విధంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లను కూడా డబల్ రోడ్లు చేయడం, 4 లైన్ల రహదారులు చేయడం, అదేవిధంగా రేడియల్ రోడ్ అనేది 6 లైన్ల రహదారి చేయడం, ఎక్కడైతే గ్రామాలు వస్తాయో ఆ గ్రామాల దగ్గర మనకు బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం, అండర్ పాస్లు ఏర్పాటు చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం. మన్నెగూడ నుంచి మనకు అప్పా జంక్షన్ వరకు 20 గ్రామాలు వస్తున్నాయి. ఆ 20 గ్రామాల దగ్గర కూడా అండర్ పాస్లు వస్తాయి, అక్కడ లైటింగ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మన ప్రాంతానికి ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మన రాకంచెర్ల నుంచి సంగారెడ్డి కానీ షాద్నగర్ నియోజకవర్గం గుండా ఇతర జిల్లాలకు పోవాల్సినటువంటి లారీలు కానీ ప్రయాణికులు కానీ బస్సులు కానీ హైదరాబాద్ రాకుండానే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణం చేసే అవకాశం దొరికింది. ఈ విధంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ప్రాజెక్టుల యొక్క విలువ దగ్గర 60,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ 60,000 కోట్ల రూపాయలు మన దేశంలో మన రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఏ జిల్లా కూడా ఇయ్యని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పరిగితో పాటు వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు కూడా మేలయ్యే విధంగా ఇలాంటి మంచి పథకాలు తయారు చేసి రోజుకు 18 గంటలు కష్టపడి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ తయారు చేసి వారసత్వంగా మనకు అప్పచెప్పినా సరే ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తూ 6 గ్యారెంటీలు అమలుపరుస్తూ పేదవాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టాలని రోటీ కప్డార్ మకాన్ ఇందిరాగాంధీ గారి నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టించి ఆ ఇంట్లో ఉండే వాళ్లకు కరెంటు ఉచితంగా ఇచ్చి ఆ ఇంట్లో ఉండే వాళ్లకు సోనా మసూరి బియ్యం ఇచ్చి ఉచితంగా ఆ ఇంట్లో ఉండే వాళ్లకు రైతులు ఉంటే వాళ్ళ రుణమాఫీ 300 కోట్లు పరిగి నియోజకవర్గానికి అయింది. 25,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మాఫీ చేసి అదేవిధంగా రైతు భరోసా కింద 12,000 రూపాయల చొప్పున 3 సార్లు వేసి 4వ సారి కూడా తొందరలో వేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటన ఇవ్వడం జరిగింది. భూమి లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తున్నారు. మహిళా సోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరైనా వెనుకడికి ఎవరైనా ఒక మహిళ అప్పు చేసి సంఘంలో చనిపోతే దినాలు కాకముందే వసూలు చేయడానికి ఈ రోజు ఎవరు కూడా మీ దగ్గర రానియకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మహిళ యాక్సిడెంట్ అయినా పాము గరిచినా చచ్చిపోయినా ఆ మహిళ చేసిన అప్పు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ పిల్లలు అనాథలు కావద్దని 10 లక్షల రూపాయల చెక్కును మీ ఇంటికే పంపించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా మనకు అదృష్టం కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రానికే నడిచొచ్చే కొడుకు పుట్టినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిండు. ఒక దుష్ట పాలన మనం చూస్తున్నాం. మన రాష్ట్రాన్ని అధోగతి పాలు తయారు చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ అవినీతితో కూడిన డబ్బుని విదేశాల్లో దాచుకొని మన రాష్ట్రాన్ని బికారు చేసే ప్రయత్నం చేస్తే మన రాష్ట్రంలో 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన ప్రాంతంలో దళిత సోదరి ఈరోజు మేడ్చల్లో సబ్ రిజిస్ట్రార్ గా మోనికా అని పనిచేస్తుంది. అదేవిధంగా మారుతి అనే బీసీ అబ్బాయి గ్రూప్ 1 పరీక్షలు ముఖ్యమంత్రి గారు పెట్టడం మూలంగా మున్సిపల్ కమిషనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ జోనల్ వ్యవస్థ లోపల గతం లోపల మనను తీసుకుపోయి వాళ్ళు జోగులాంబ జోన్లు వేస్తే పోరాటం చేసి మళ్ళీ మనం వికారాబాద్ జిల్లాకు రావడం మూలంగా 40 మంది ఎస్ఐలు మన వికారాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ కావడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా గండేడు మహమ్మదాబాదు ఇప్పటికీ కూడా జోగులాంబ జోన్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను తప్పకుండా మీరు ఆ 2 మండలాలు కూడా మా వికారాబాద్ జిల్లాలో కలపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఇంకా మన ప్రాంతానికి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఇంకా కొన్ని రోడ్లు ఒక డిగ్రీ కళాశాల ఒకటి కోయిల్ సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ సంబంధించింది కూడా గతంలో 0.57 టీఎంసీ వాటర్ ఆలకేట్ చేసుకొని జానారెడ్డి గారు 150 కోట్లు నాకు జీవో ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భగీరథ నీళ్లు ఇప్పుడు రావడం లేదు.
చాలా ప్రాంతాల్లో బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి కోయిల్ సాగర్ నుంచి నాకు తాగునీటి సౌకర్యం పరిగి నియోజకవర్గానికి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా తాండూర్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మహేందర్ రెడ్డి గారు శాసన మండలిలో చీఫ్ విప్ గా వర్క్ చేస్తున్న మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ సీనియర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దారాసింగ్ గారికి, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు, కొడంగల్, పరిగి, చేవెళ్ల 3 మున్సిపాలిటీ వచ్చినటువంటి నాయకులకు, కౌన్సిల్ అభ్యర్థులందరికీ కూడా, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు, పరిగి, అదేవిధంగా చేవెళ్లలో 3, మరి మేడ్చల్లో 3, 9 మరి మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో కూడా అన్ని కూడా మనం గెలవడానికి మన ముఖ్యమంత్రి గారు అధికారాన్ని రాకముందు, అధికారానికి వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు మరి ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చేయడం కూడా జరుగుతున్నది. మీరందరూ కూడా ప్రతి వాళ్ళల్లో కూడా మరి ఇంటింటికి పోయేటప్పుడు మన ఇళ్ల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, గ్యాస్ ఇచ్చే కార్యక్రమంలో కానీ ఇప్పటిదాకా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. మన జిల్లాకు 4 రోడ్లు కానీ పెద్ద ఎత్తున మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకుపోయి మన 9 మున్సిపాలిటీలు గెలవడానికి మీరందరూ కూడా ముందు ఉండాలి. మీరైతే ఏదైతే హామీలు ఇస్తున్నారో ప్రజలకు, ఆ హామీలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, మేమంతా ఎమ్మెల్యేలంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పుకుంటూ అన్నీ గెలిపేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు గతంలో కూడా మనకు ఇన్ఛార్జ్గా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సభకు నమస్కారం. మీ అందరి ప్రియతమ నాయకులు, మీ అభిమాన నాయకులు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సహచర గౌరవ శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఈ రాష్ట్ర శాసనసభ సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి చీఫ్ సోదరులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారు, కాళ యాదయ్య గారు, ప్రకాష్ గౌడ్ గారు, మరి మాజీ ఎంపీ పెద్దలు రంజిత్ రెడ్డి గారు, గౌరవ చైర్మన్లు నరసింహారెడ్డి గారు, సుజాతమ్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సోదరులు దారాసింగ్ గారితో పాటు వేదికపై ఆసీనులైన ఇతర మిత్రులు, సోదరులు, సోదరిమణులు, ఈనాడు పరిగి నియోజకవర్గం నుంచి వేలాది మంది మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, వారి గురించి ఇక్కడ చెప్పనక్కర్లేదు. ఏదైనా పని పట్టుకుంటే దాన్ని చేసే వరకు వదిలిపెట్టాడు. ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. శాసనసభలో పరిగి నియోజకవర్గానికి సంబంధించిన సమస్య మీద మాట్లాడాలని ఆయన ముఖ్యమంత్రి గారితోనో
మాతోనో చెప్తే ఆ సమయం ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో పరిగికి సంబంధించిన సమస్యను ప్రస్తావన చేయకుండా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మాది ముందుకు నడవదు. రామ్మోహన్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు, గతంలో ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ఆనాడు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తే ఈరోజు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ చేపట్టి ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ ఈరోజు పరిగి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తా ఉన్న ధర్మిల మీరందరూ చూశారు. ఇక్కడ విద్యార్థులందరూ పెద్ద ఎత్తున చదువుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం చేస్తా ఉన్న ప్రభుత్వ విద్యకు సంబంధించి ఈరోజు 200 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని శాంక్షన్ చేపించుకొని మొన్న ఈ మధ్యలో మనం అందరం కలిసి పునాది వేయటం జరిగింది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశం విషయంలో ఈరోజు అతి చేరువలో రవాణా సౌకర్యానికి వీలు కల్పించేయడానికి రామ్మోహన్ రెడ్డి గారు చెయ్యని ప్రయత్నమే లేదు. కింద మీద పడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు రవాణా సౌకర్యం గురించి మరి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశాన్ని చేయాలనే సంకల్పంతోనే వారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు మా అక్కలు చెల్లెలు మరి రామ్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలు చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో ఇంకా అనేక అంశాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని వారి తపన, వారి తృష్ణ, రాబోయే కాలంలో ఒక ఆదర్శనీయంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆకాంక్ష. మరి ముఖ్యమంత్రి గారు స్వయానా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, శాసనసభ స్పీకర్ గారు స్వయానా ఈ జిల్లాకు సంబంధించిన శాసన సభ్యులు. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి, ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో మొన్న ఈ మధ్యలో చూసినాం. ఎప్పుడో కావాల్సిన ప్రధానమైన రహదారి హైదరాబాద్ నుంచి పరిగికి రావాలన్నా ఇబ్బంది పడతా ఉంటున్న తరుణంలో వేదికపై ఆసీనులైన పెద్దలందరూ వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు మరి ఆ ప్రధాన రహదారికి సంబంధించిన అనేక సమస్యలను, కోర్టులో ఉన్న అనేక అంశాలను పరిష్కారం చేసి ఈరోజు రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అదే నిదర్శనం. మొదటిది చిత్తశుద్ధికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లాకి ప్రత్యేకమైన దృష్టితో అభివృద్ధి చేస్తున్న ధర్మిల ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ. ఒకరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు, కేంద్రంలో బీజేపీ 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది, ఇంకా అధికారంలో కూడా ఉన్నారు. వారి రంగారెడ్డి జిల్లాకి ప్రత్యేకంగా ఏదైనా చేసినట్టు ఈ ప్రజలకు ఎవరికైనా మేలు జరిగిందా ఒకసారి ఆలోచన చేయాలి. వారు ఈరోజు చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు జరుగుతా ఉన్న మున్సిపాలిటీలో మీకు అధిక సీట్లు వస్తే ఇద్దరం కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఒక మున్సిపాలిటీలో నిన్న తాండూరుకు సంబంధించి చాలా సీనియర్గా పనిచేసిన బీజేపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడిన బీజేపీకి సంబంధించి వారి అభ్యర్థి టికెట్ ఎక్కడ ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ సీట్లు ఇచ్చే కార్యక్రమం ఆ చీకటి ఒప్పందం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి అడ్డుకట్ట వేయాలని చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనించి రాబోయే ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారికి అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిన తరుణంలో మధ్యదారిలో ఉన్నాం.
పూర్తి స్థాయిలో పూర్తి చేసుకోవడానికి రాబోయే 3 సంవత్సరాలు కానీ దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టి రాబోయే 10 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేక మందికి మేలు చేయాలి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ముందుకు సాగాలని మరి ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మీరందరూ పెద్ద ఎత్తున మరి మద్దతు పలకాలని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రంగారెడ్డి జిల్లాలో జరుగుతా ఉన్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా అభ్యర్థులందరినీ కూడా మరి ఒక పారదర్శకతో కూడుకున్న ఆలోచన రాజకీయ నాయకత్వాన్ని ఇవ్వాలని ముందుకు పోతా ఉన్న తరుణంలో మేము ఈ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతా ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మున్సిపల్ అభ్యర్థులకు అందరూ కూడా ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ స్పీకర్ గారు వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి పరిగి పట్టణంలో ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంత్రి గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరి గౌరవనీయులు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారు, శ్రీ కాళీ యాదయ్య గారు, శ్రీ మనోహర్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీ గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దారాసింగ్ గారు, మరి మన చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొంతు రామ్మోహన్ రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు పేరు పేరున, వేదిక ముందున్న పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, కోడంగల్ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 11వ తారీఖు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన నడుస్తున్నది. మరి వారికి సపోర్ట్గా ఉండాలంటే తప్పకుండా అన్ని మున్సిపాలిటీస్, మన జిల్లాలోనే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ వారికి చేయూతనియాలంటే భారీ మెజార్టీతోని చైర్మన్, వైస్ చైర్మన్, అందరి కౌన్సిలర్లను అధిక మెజార్టీతో గెలిపించుకొని చరిత్ర సృష్టించాలని మీ అందరితో వేడుకుంటున్నాను. మరి అదేవిధంగా వికారాబాద్, తాండూర్, పరిగి, కోడంగల్, చేవెళ్ల నియోజకవర్గాలకు సంబంధించిన మున్సిపాలిటీస్లో కూడా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, మరి ఆ విధంగా చైర్మన్ను, కౌన్సిలర్లను, మనోళ్ళను గెలిపించుకుంటే అభివృద్ధి చాలా పెద్ద ఎత్తున అవుతుందని చెప్పేసి అందరూ గ్రహించాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలపవలసిన విషయం ఏంటంటే 10 ఏళ్లు పరిపాలన చేసిన ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతున్నదో అది ఈ రాష్ట్రం లోపల ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిపోయింది. కానీ ప్రజాప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైనామిక్ లీడర్షిప్ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని గాడిలో పెట్టడానికి 2-2.5 ఏళ్ళు, ఇంకా 6 నెలల టైం పడుతున్నది. నెల 6,500 కోట్ల మిత్తి కడుతున్నది ఈ ప్రభుత్వం. మరి కట్టుకుంటూనే ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ముంగల్కి తీసుకుపోతున్న సందర్భం
చాలా మట్టుకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒకటిగా తీర్చుకుంటూ పోతున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్వి, అవి ఒక 6 నెలలు ఏడాది లోపల ఏదైతే ఈ ఆర్థికం ఒక లైన్లో పడ్డాక అవి కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మీ అందరితో మనవి చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా సార్, మా వికారాబాద్ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్లను చేవేళ్ల దాకా తీసుకొచ్చి తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతానికి వారు ఒప్పుకున్నారు, నీళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో కూడా 300 కోట్ల పని నడిచింది. మరి చేవేళ్ల నియోజకవర్గంలో 1000 కోట్ల పని నడిచింది. మళ్ళీ నడిచినాక కూడా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మాకు నీళ్లు రాకుండా చేసింది, ఆ పాపం వాళ్ళకి తగులుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి దాన్ని మీరు మళ్ళొకసారి పునరాలోచించి దాన్ని మళ్ళా చేవేళ్ల దాకా తెచ్చి మాకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సార్, ఇది పాలమూరు రంగారెడ్డి, దీని ఒక చరిత్ర ఉన్నది సార్. ఇది ఎవరికి తెలియదు సార్. ఇది పాలమూరు రంగారెడ్డి అనేది ఫస్ట్ నాకే తెలుసు సార్. ఇది మొత్తం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలిసిన మొదటి వ్యక్తిని నేను సార్. ఈ రాష్ట్రంలో రోషయ్య గారు ముఖ్యమంత్రి, స్వర్గీయ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వికారాబాద్ ప్రాంతం లోపల ఒక రైతు పాలన అనేది ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోపల నేను రిక్వెస్ట్ చేసిన సార్ ముఖ్యమంత్రి గారికి, సార్ ఇట్లా పైప్ లైన్ ద్వారా 500 కోట్లతోని వికారాబాద్ ప్రాంతానికి తాగనీకే నీళ్ళు వస్తాయని అడిగిన సార్. అడగంగానే ఆయన ఇమీడియట్గా దాన్ని ఒప్పుకొని సర్వేకు ఆర్డర్ వేసిండు. దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న రిటైర్ ఇంజనీరింగ్ ఫోరం వాళ్ళు వచ్చి మా దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నది, దీని మొత్తం కథ చరిత్ర అంతా తెలుసు అన్నాక మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ చెన్నారెడ్డి గారి పెద్ద కొడుకు రవీందర్ రెడ్డి గారి నేతృత్వం లోపల వాళ్ళ ఇంట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చూపించిన తర్వాత 7 కోట్ల రూపాయలు దానికి సర్వే కోసం ఇచ్చింది సార్, డిపిఆర్ కోసం. అయితే దాని ప్లానింగ్ వేరే ఉన్నా సార్. ఈ మన జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏదైతున్నదో ఆ బ్యాక్ వాటర్ను లిఫ్ట్ చేసి మాజీ మంత్రి శ్రీ కమతం రామరెడ్డి గారి బోరు ఆ మమదాబాద్కు తీసుకొని వస్తే మమదాబాద్ రంగారెడ్డి జిల్లాలో హయ్యెస్ట్ ప్లేస్ సార్. అది ఆడికి లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి ఆడికెళ్ళి గ్రావిటీ ద్వారా రంగారెడ్డి జిల్లా మొత్తము, మహబూబ్ నగర్ జిల్లా కొంత ప్రాంతము, నల్గొండ జిల్లా కొంత ప్రాంతము నీళ్లు, తాగునీరు, సాగునీరు ప్రవహించే ఆస్కారం ఉండే సార్. కానీ ఇంతకుముందున్న ప్రభుత్వ పెద్దలు దాన్ని మొత్తం తీసేసి ఆ బ్యాక్ వాటర్ తీసేసి చక్కగా శ్రీశైలం తీసుకుపోయి వేసిండు సార్. ఆ నీళ్లు కూడా మాకు రాకుండా చేసిండు సార్. ఆ పాపం కూడా వాళ్ళకి తగులుతుంది సార్. దాన్ని కూడా పునరాలోచించి మీరు మాకు వికారాబాద్ వచ్చి ఈ నీళ్లు ఆ నీళ్లు తీసుకొని వస్తే మా 3 నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయి సార్. మా రైతులు వర్షాల మీద పంటలు పండించుకుంటా బాధలో ఉన్నారు సార్. ఇది ఒకటి మీరు ఆలోచించవలసిన విషయం ఉన్నది సార్. అట్లనే మాకు అనంతగిరి హిల్స్కు టూరిజం డెవలప్మెంట్ కోసము 1000 కోట్లతో ఎంఓయూ చేసింది సార్ మేఘా కృష్ణారెడ్డి కంపెనీతోని. అది త్వరగా ప్రారంభించేటట్టు కొద్దిగా ప్రయత్నం చేస్తే అది ముందరికి సాగుతుంది సార్. అట్లనే మీరు ఒక మొన్న బ్రహ్మాండమైన విషయం చెప్పారు సార్ నాకు, మహేందర్ రెడ్డి గారి ఫ్యాక్టరీ ఓపెనింగ్ రోజు. స్పీకర్ సార్, మీ అనంతగిరి గుట్టను టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తా, నేను చాలా పెద్ద ఎత్తున చేస్తా అని చెప్పింది సార్. అది తప్పకుండా చేయాలని మీతో కోరుకుంటున్నా సార్. టెంపుల్ టూరిజం అంటే చాలా పెద్ద విషయం సార్. అది కోట్లాది రూపాయలతోని కూడుకున్న విషయం సార్. మరి ఇప్పుడు కష్టాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా మాకు ఇంత పెద్ద మాట ఇచ్చినందుకు మీరు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అట్లనే తమిళనాడులో ఉన్న సద్గురు జగ్గి వాసుదేవ్ గారు మన తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారని తెలిసింది సార్. ఆ విషయం కూడా మీరు చెప్పారు సార్. మీరు షాబాద్ లోపల ఇస్తామంటున్నారు. షాబాదు ఇప్పటికే కోట్లాది రూపాయల లోపల ఎకరం నడుస్తున్నారు సార్. మా వికారాబాద్ పట్టణం లోపల 1 కోటిన్నర 2 కోట్ల లోపల ఎకరం ఉన్నది సార్. 1000 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉన్నది సార్. అక్కడికి ఇస్తే మా వికారాబాద్ ఇంటర్నేషనల్ పరంగా దానికి పేరు ప్రతిష్టలు వస్తాయని భావిస్తూ అది కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అట్లనే వికారాబాద్ దాకా ఎంఎంటీఎస్ను పొడిగించాలని మీకు ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అట్లనే ఇందిరమ్మ హౌజెస్ అందరికీ ఎమ్మెల్యేలకు 3500 ఇస్తున్నారు సార్. నన్ను అన్ని పార్టీలు కలిసి మీతో పాటు నన్ను స్పీకర్ చేసింది సార్. 305,000కు సార్ 3,500కు బదులు
ఒక 5,000 ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మీతో రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఏడాదికి 5,000 ఇండ్లు. మరి అదేవిధంగా సార్ వికారాబాద్ చుట్టూ ఒక ఓఆర్ఆర్ డిపిఆర్ తయారు చేసి నేను ఇచ్చిన సార్. దాన్ని కూడా మీరు తప్పకుండా మాకు వికారాబాద్ ప్రాంతానికి ఒక ఓఆర్ఆర్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సార్, నేను టెక్స్టైల్ మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్ ప్రాంతానికి 2 టెక్స్టైల్ పార్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను సార్. దాని తర్వాత ఈ తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. దాని తర్వాత మేము గెలవలేకపోయినాం సార్. ఇప్పుడు అది నా మనసులో ఉన్న సార్, ఒక టెక్స్టైల్ పార్క్ వికారాబాద్ ప్రాంతానికి నేను ప్రపోజల్ మొత్తం తయారు చేస్తున్నా సార్. ఆ ప్రపోజల్ను కొద్దిగా మీ దృష్టికి తీసుకొస్తా. ఆ టెక్స్టైల్ పార్క్ మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ వచ్చిన జనాలు మీరందరూ అనుకుంటే ఈ 4 నియోజకవర్గాల లోపల తప్పకుండా అన్ని మున్సిపాలిటీస్ కైవాసం చేసుకుంటామనే ఆశాభావం నేను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గౌరవ స్పీకర్ గారు పవిత్ర అసెంబ్లీని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి, మన తెలంగాణ ప్రజల యొక్క ఆశల గురించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు, నాకు మంచి మిత్రులు, పరిగి శాసనసభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా భాగస్వామ్యం తీసుకున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంకొక ముఖ్య అతిథులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా తాండూరు శాసన సభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారు, చేవెళ్ల శాసన సభ్యులు కాళే యాదయ్య గారు, రాజేంద్రనగర్ శాసన సభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, చేవెళ్ల ముఖ్యమైన నాయకులు భీమ్ భరత్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు దారా సింగ్ గారు, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన వేదిక మీద ఉన్న నాయకులు, ఈ సమావేశాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసి పాల్గొన్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేద ప్రజలందరూ కలిసి తెచ్చుకున్న ప్రజాపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అప్పులున్నా పోయిన వాళ్ళు ఎన్నో తప్పులు చేసినా ఈనాడు వాటిని సరిదిద్దుకుంటూ
అభివృద్ధి పదాన నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజల్ని నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. అది కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 3 మున్సిపాలిటీలు కావచ్చు, తాండూరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, పరిగిలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, వికారాబాద్, చేవెళ్ళ, మహేశ్వరం, అదేవిధంగా మనకు మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అక్కడి ఓటర్లందరినీ ఆలోచన చేయమని నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కుమారుడు తారక రామారావు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిండు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఏనాడు కూడా ఈ పార్టీలు కానీ బీఆర్ఎస్, బీజేపీ మన స్థానిక సమస్యల్ని పరిష్కరించాలనో, మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వేయాలనో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలనో, లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలనో, అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేదు. ఇవాళ వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే పిల్లగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా. పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది, కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిల్లగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు. అందుకే ఇవాళ మీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఈరోజు మీ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చెయ్యకపోతే పోయి మోడీని అడగగలమా మనము? అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం పోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి బీఆర్ఎస్ పార్టీని బొందదీసి పాతి పెట్టారు. ఇక మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతో గెలుచుడు, కాంగ్రెస్ తో పోటీ పడుడని బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఈ రోజు అడ్డా మీది పైల్వాన్లను, బీజేపీ వాళ్ళను అరువు తెచ్చుకున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇంతకుముందే పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, తాండూరు మున్సిపాలిటీలో మనోహర్ రెడ్డి గారి సమక్షంలో చేరిన బీజేపీ నాయకులు మా బీఫాములు బీజేపీ ఆఫీసులో కాదు బీఆర్ఎస్ ఆఫీసులో మా బీఫాములు ఇస్తున్నారని. ఇంత భావ దారిద్ర్యం భారతీయ జనతా పార్టీకి దాపురించింది. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికల్ బంధంతో ఈనాడు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు మీరే ఉన్నారు, అన్ని మున్సిపాలిటీలలో మీ వాళ్ళే కౌన్సిలర్లు, చైర్మన్లుగా ఉన్నారు. నిజంగానే మీరు సమస్యలు పరిష్కరించుంటే ఈనాడు తాండూరులో కానీ, పరిగిలో కానీ, వికారాబాద్లో కానీ, కొడంగల్లో కానీ మీరు అడగకుంటేనే మీ ఇంటికి వచ్చి ఓటేసి అయ్యా మీరు గొప్పలు, మా మున్సిపాలిటీలో మా సమస్యల్ని పరిష్కరించారు, మీకే ఓటేస్తామని ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళకు ఓటేసేటోళ్ళు. నిజంగానే కేసీఆర్ గారు నిధులు ఇచ్చి, నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లు తిరిగి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి, బీఆర్ఎస్కు దాపురించేది కాదు. 12 ఏళ్లు మోడీ ప్రధానమంత్రి గుండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్, కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తాడా? 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిండా? మన గల్లీలో ఉన్న మోరీ గురించి ఆలోచన చేసిండా? మన గల్లీలో కరెంటు లైటు వెలిగిందా లేదా అని ఎన్నడన్నా చూసిండా? ఏ రోజు రాలే. కానీ ఇవాళ చావు బతుకుల మధ్యలో ఆ పార్టీకి ప్రజలు తద్దినం పెడుతుంటే
ఇవాళ రేపు వచ్చి తాండూరులో ఓట్లు అడగడానికి వస్తుండంట. ఇన్నేళ్ల తర్వాత మేము గుర్తొచ్చినమా అని నేను అడుగుతున్నా. ఇన్నేళ్లు ఈ వికారాబాద్ ప్రాంతం, ఈ తాండూరు కొడంగల్ ప్రాంతం ఏ రోజన్నా మీకు గుర్తొచ్చిందా? మా ఓట్లే కావాల్సి వచ్చినాయి కానీ మా సమస్యల్ని మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా అని చెప్పి నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ఇంతకుముందు పెద్దలు ప్రసాద్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాదులో మొదలైన ప్రాణహిత చెవెళ్లకు ఆదిలాబాదు నుంచి మొదలుపెట్టి తుమ్మిడిఏటి దగ్గర ప్రాజెక్టు నిర్మించి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 38,000 కోట్లతోనే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. చేవెళ్లలో శిలాఫలకం వేసినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకే కాదు వికారాబాద్ తాండూ పరిగి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు రావాలి, ఎడారిగా మారిన మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎల్లకాలం మేము కల్తీ కళ్ళు తాగాల్సిందేనా, మేము కందులు వండించుకొని బతకాల్సిందేనా అని చెప్పి ఈ ప్రాంత రైతాంగం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగారు. 2009 ఎన్నికల సందర్భంగా కొడంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు గోదావరి జలాలను కొడంగల్ వరకు తీసుకొస్తా అని ఆనాడు మాట ఇచ్చిండ్రు. ఆ తర్వాత 100 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. చేవెళ్ల చుట్టుముట్టూత ప్రాంతంలో గోదావరి జలాలు తీసుకురావడానికి ప్రాజెక్టు పనుల మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేది లేదు అని మల్లన్న సాగర్, కొండపోయచ్చమ్మ సాగర్, అదేవిధంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టులు మెదకు జిల్లాలో కట్టుకున్నాడు. కానీ రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్ళు ఇచ్చేది లేదని ప్రాజెక్టులే పడావు పెట్టిండ్రు. ఇలా సజీవ సాక్షిగా ఎవరైనా మీరు హైదరాబాద్ వెళ్తుంటే చేవెళ్ల చౌరస్తా దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు శిలాఫలకం అక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ నుంచి 4 కిలోమీటర్ల లోపలికి పోతే అండర్ గ్రౌండ్ టన్నెళ్లు చేసిన పనులు ఎక్కడొక్కడనే నిలిచిపోయి కనిపిస్తున్నాయి. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావు గారిని, ప్రతి సంవత్సరం గోదావరిలో ఈనాడు సముద్రంలో 3,000 టీఎంసీలు కలుస్తున్నాయి. ఇది నేను చెప్పలే, చంద్రశేఖరరావు గారే గోదావరి జలాల మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారే స్వయంగా చెప్పినారు, గోదావరిలో ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి, ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు, ఎన్ని నీళ్ళైనా పారించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నీ సూచన చేస్తున్నా, మాది ఎత్తు పల్లాలు ఉన్నది కానీ మీది బాగుంది, మీది విజయనగరం నుంచి శ్రీకాకుళం, మన శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలు పెడితే చిత్తూరులో నెల్లూరు దగ్గర నాయుడుపేట వరకు నువ్వు గోదావరి జలాలు తీసుకెళ్ళు, నీకు నేను సూచన చేస్తున్నా అని ఈ మొనగాడు పోయి ఆయనకు సలహాలు చెప్పబోయింది. ఆయనకు సలహా ఎందుకు చెప్పినావని నేను అడుగుతలేను. ఈనాడు గోదావరి జలాలలో 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్ళు అప్పగించి సూచనవు కానీ 3,000 టీఎంసీలలో ఒక 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకే ఇస్తే 30 లక్షల ఎకరాలకి నాడు తాగునీరు వచ్చి ఉండేది కదా. ఏం పాపం చేసిన మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ మా కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం లాంటి నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాలు ఇవాళ తాగునీరు, సాగునీరుకు అల్లాడుతున్నాయంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా వారిని అడుగుతున్నా. ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు మంజూరు చేసి పక్క రాష్ట్రమోడు మనకు నిధులిచ్చి అనుమతులు ఇస్తే సొంత రాష్ట్రంలో పుట్టి పెరిగిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకున్న చంద్రశేఖరరావు రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నాడో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మేము నాయకులమని చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి 10 ఏళ్ళు అధికారం అనుభవించి అన్ని హోదాలలో సంపాదించుకొని 2014లో 2018లో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడితే 2018 కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచి మీరు బీఆర్ఎస్ పార్టీలకు పోయినప్పుడు వారు ఏం చెప్పిండ్రు? రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండ్రు. మరి నిజంగానే అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించుంటే చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి
అనుమతులు నిధులు ఎందుకు తీసుకురాలేదో ఈ రోజు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిన్న మొన్న వారు వస్తున్నారు, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మీరు చేసిన ద్రోహానికి ఈ ప్రజలను కలిసే నైతిక అర్హత సబితా ఇంద్రారెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లాను చంద్రశేఖరరావు ఎట్లాగూ మనోడు కాదు, చంద్రశేఖరరావు పరాయోడే. చంద్రశేఖరరావు పక్క చూపులే చూస్తాడు, పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఓట్లు సీట్లు అన్ని బీఆర్ఎస్కి ఇస్తే గోదావరి జలాలు మనకు తీసుకొస్తాని చెప్పలే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్ళు ఇస్తా అని ఊరిచ్చి లక్ష్మీదేవి పల్లికాడ భూసేకరణ కూడా చేయలే. ఆడ పెద్ద రిజర్వాయర్ కడతా అని చెప్పిండు. మా రామ్మోహన్ ఎప్పుడు కలిసినా కూడా మనం ఏదైనా చేసి లక్ష్మీదేవి పల్లిలో భూసేకరణ చెయ్యాలి, అక్కడ ప్రాజెక్టు కట్టాలి అని చెప్తున్నాడు. తెలంగాణలో ఎత్తైన ప్రాంతం, నెత్తి మీద కుండ పెట్టుకొని ఒక బొక్క పెడితే ఎట్లయితే మనిషి ఎంత తడుస్తాడో తెలంగాణ మొత్తానికి ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవి పల్లి, అక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు వస్తాయని నేను కాదు చెప్పింది, చంద్రశేఖరరావే చెప్పిండు. మరి ఎందుకు కట్టలేదే, ఎందుకు భూసేకరణ చేయలేదు? అందుకే ఈ వేదిక మీద నుంచి మా రామ్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా లక్ష్మీదేవి పల్లి భూసేకరణ తొందరలోనే సేకరిస్తాం. ఆ ప్రాజెక్టును కట్టడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. అదే కాదు, ఈనాడు ప్రాణహిత చేవెళ్ళ చంద్రశేఖరరావు నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. అందుకే ఈనాడు తుమ్మిడి హెత్తి దగ్గర మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టును చిన్న కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి తరలించండి. మంతని పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. మేడిగడ్డ సుందిల్లా అందారం ఆడ లిఫ్టులు బ్యారేజీలు కట్టిండు. కానీ మంతని నియోజకవర్గానికి గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిండు. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయినాయి. కేసీఆర్కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన కొడుకుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన బిడ్డకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన అల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. సడ్డకుని కొడుకు సంతోషరావుకు ఇవాళ 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మాకు మాత్రం గోదావరి జలాలు రాలేదు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. అందుకే ఈనాడు వికారాబాద్ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసన సభకు సభాధ్యక్షుడుగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాదు, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈ రోజు మీరు ఆశీర్వదించిండ్రు, మాకు అవకాశం వచ్చింది. ఆనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని దళితులను చంద్రశేఖరరావు దగా చేస్తే ఇవాళ ఒక దళిత బిడ్డ శాసన సభకే సభాధ్యక్షుడై అక్కడ పైన కూర్చుంటే చంద్రశేఖరరావు మాట్లాడాలంటే గా దళిత బిడ్డనే అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే ముఖం జల్లక ఈరోజు శాసనసభకు వస్తలేడు చంద్రశేఖరరావు. ఆయల్ల దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అన్ని రకాలుగా దోకా ఆయన చేస్తే ఈనాడు ఒక స్పీకర్ 4 మంత్రి పదవులు దళితులకు ఇచ్చి ఈరోజు దళితులకు ఆత్మ గౌరవాన్ని మన పార్టీ మన ప్రభుత్వం నిలబెట్టింది. సోదరులారా, శాసనసభ స్పీకర్గా వారు అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్థానంలో నేనున్నా. వడ్డిచ్చేది మేమే, మీరు రాసుకోండి. తాండూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తాం, తాండూరుకి కాగ్నా నీళ్లు ఇస్తాం, తాగే నీళ్లు కాగ్నా నుంచి ఇచ్చే బాధ్యత మాది. పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడంతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం. ఇవాళ ఇదే కాదు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మేము మంజూరు చేయించుకున్నాం. 10 సంవత్సరాలు
హరీష్ రావు కేసీఆర్ కుట్ర చేసి తొక్కి పట్టిండ్రు. ఈ మధ్యలోనే భూసేకరణతో పాటు పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చినాయి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలో కృష్ణా నదీ జలాలను తరలించి 1,50,000 ఎకరాలకు రాబోయే 3 ఏళ్లలో నీళ్లు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. ఇవన్నీ పనులు పూర్తి చేయగలుగుతున్నాము అని అంటే ఇవాళ మన ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ఉంది. వికారాబాదు జిల్లా ప్రజల మనుషులు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈరోజు మన ప్రాంతానికి నీళ్లు, నిధులు మంజూరు అవుతున్నాయి. అంతేకాదు మిత్రులారా, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు చూసిరు. ఎన్ని ప్రాణాలు పోయినావో మీరే కళ్ళతో చూసిరు. ఎన్నోసార్లు చచ్చిపోతున్నప్పుడు మా రామ్మోహన్ రెడ్డి వాళ్ళని పలకరియడానికి మా యాదయ్య గారు అక్కడికి వెళ్ళారు. ఆ కుటుంబాలు ఎంతో ఆవేదన వ్యక్తం చేసినాయి. 10 ఏళ్లు మంజూరైన కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డును పర్యావరణం పేరు మీద కొన్ని కేసులు పడితే వాళ్లతో పాటు లిటిగేషన్లు ఆనాడు బీఆర్ఎస్ నాయకులు చేరిన ఒక్కరోజు కూడా అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ రోడ్డు పూర్తి చెయ్యాలనే ప్రయత్నం చేయలే. నేను వచ్చిన తర్వాత పదే సమీక్షలు చేసి మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పిన, ఏ విధంగానే నా పిటిషన్ వేసిన వాళ్ళను తీసుకురా, వాళ్ళని మాట్లాడు, వాళ్ళు ఏం సమస్య చెప్తుండ్రో అడుగు, ఆ సమస్యను పరిష్కరిద్దామని చెబితే ఒక్కడికి 10 సార్లు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళని నా దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి ఈనాడు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు ఎంత వేగంగా జరుగుతుందో మీ కళ్ళతో చూశారు. మొన్నటికి మొన్న రోడ్డు మీద టిప్పర్లో కంకర తీసుకుపోయి ఆర్టీసీ బస్సు మీద పడితే 40 మంది పైగా చచ్చిపోయారు. ఈ పాపం చంద్రశేఖరరావుది కాదా? ఈ పాపం సబితా ఇంద్రారెడ్డిది కాదా? ఒక్కనాడైనా రామ్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఆ పిటిషన్ లేచిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే మంత్రిగా ఇన్ని ప్రాణాలు మిగిలేవి కదా? మీరు చేసిన పాపం కాదా? మీరు పాల్పడ్డ హత్యలు కాదా? పేదోళ్ళ ప్రాణం పట్ల మీకు విలువ లేదనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదే కాదు, ఈరోజు మన్నెగూడ నుంచి తాండూరు పోవాలంటే 2-3 గంటలు పట్టే, మోకాళ్ళంత గుంతలు ఉండే. ఇప్పుడే మా మనోహర్ని అడిగిన, ఏం మనోహర్ పరిస్థితి అని. లేదన్నా వేగంగా పనులు జరుగుతున్నాయని. ఇవాళ వికారాబాద్ నుంచి తాండూరు, మన మన్నెగూడ నుంచి తాండూరు పోవడానికి ప్రత్యేకమైన రోడ్డు ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఎన్ని నిధులు కావాలన్నా తాండూరు ఆ రోడ్డును పూర్తి చేసి సంవత్సరం తిరిగే లోపల తాండూరు ప్రజలకు ఒక మంచి రోడ్డు ఇచ్చే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకుంటది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, RRR ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో మన రంగారెడ్డి జిల్లాలో ఒకనాడు ఏ పరిస్థితి లేకుండే. ఎకరం భూమి అమ్మాలంటే తల తాకట్టు పెట్టే పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత 1,00,000 వలకని భూమి 1 కోటి అయింది, 1 కోటి భూమి 10 కోట్లయింది, 10 కోట్ల భూమి ఇవాళ 100 కోట్ల రూపాయల విలువ పెరిగింది. ఇవాళ 100 కోట్ల కంటే కూడా మన రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూత భూమి దొరకలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లతోని ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని మంజూరు చేయించినాం. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది, రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా మన జిల్లా నిలబడబోతుంది. ఇవన్నీ పనులు కూడా ఇవాళ మనం చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు మనం అధికారంలో ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. అందుకే మిత్రులారా, పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మన గల్లీలో లేదా మన కాలనీలో పనులు జరగాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఎమ్మెల్యేతోని మన మంత్రి దగ్గర పోయి కూర్చొని నాకు ఇది కావాలి అని అడిగేటోళ్ళు ఉంటేనే కదా సమస్య పరిష్కారం అయ్యేది. కాలే యాదయ్య రోజు రోజు నా దగ్గరకు వస్తాడు. రోడ్డు గురించో, మోరీ గురించో, వీధి లైట్ల గురించో. ఆయన మున్సిపాలిటీలే కాదు ప్రతి గ్రామానికి రోడ్ల కోసం యాదయ్య పొద్దునే నిద్ర లేవంగానే మాకు యాదయ్య గారు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు. సార్ నువ్వు ఎట్లనైనా ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరికి పోయే పరిస్థితి లేదు అని. అంటే ప్రజలకు పని చేయాలన్న ఆలోచన, చిత్తశుద్ధి ఉంటే పనులు పరిష్కారం అయితే. అడగంది అమ్మైనా అన్నం పెట్టాడని చెప్పారు. మరి ఇవాళ అడగకుట్ట పనులు జరుగుతాయా? ఇవాళ మూసీ ప్రక్షాళన మనం చేసుకుందాం అనుకుంటున్నాం. అనంతగిరి వికారాబాద్ కొండల్లో పుట్టిన మూసీ నది
ఈసా నది ఈ రోజు ఒక పక్కన గండిపేట హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి ఈ రోజు మనకు బాపు ఘాట్ వరకు రెండు కలిసి ప్రవహిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ నగరం నుంచి కృష్ణా నదిలో కలిసే వరకు నల్లగొండ జిల్లా వాడపల్లి వరకు పోతున్నది. మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు లేదు చెయ్యడానికి వీలు లేదు. ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మన వాళ్ళు పోయి మూసీలో ఉన్న కాలనీలలో వండుకున్నారు. వరదొచ్చినప్పుడు నేను అడిగిన మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి చూద్దాం, మూసీలో కొట్టుకుపోయి కృష్ణాలో తేలుతారు పోండి అని ఎవడు అక్కడ దిక్కుపోలే. ఎంతసేపు చేసే అభివృద్ధికి కాళ్ళల్లో కట్టెబెట్టాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. గొప్పగా చెప్పుకుంటారు మా నరేంద్ర మోడీ ఇన్ని రివర్ ఫ్రంట్లు చేసిండు, ఇంత అభివృద్ధి చేసిండని. అయ్యా మరి గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి, ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్ కావాలి, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ కావాలి, మరి మా హైదరాబాద్కు యమునా నది మా మూసీ నది రివర్ ఫ్రంట్ వద్దా అని నేను అడుగుతున్న బీజేపీలో. ఏం దరిద్రం వచ్చింది మీకు? మీ నెత్తి మీద ఏమన్నా దరిద్రం ఉందా? మా మూసీ ప్రక్షాళన చేసుకొని మేము మంచిగా బతుకుతాం అనుకుంటే మాకు అడ్డం పడుతున్నారు. ఇవాళ పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టిస్తాం, మంచి స్కూల్ కట్టిస్తాం, వాళ్ళ పిల్లలకు మంచి పాఠాలు చెప్పిస్తాం మూసీ నది ఒడ్డున ఉన్నోళ్ళకంటే, లేదా మూసీ మురికిలోనే వాళ్ళు బతకాలని ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే ఇవన్నీ పట్టణ ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. ఈ పట్టణ ప్రాంతాలలో నిన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ దరిద్రం వదిలింది, ఆ చీడ పోయింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో మంచోళ్ళని తెచ్చుకోకపోతే మళ్ళీ వాళ్ళే మోపైనరంటే మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోలేం. గ్రామాలలో జరిగిన ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో 70% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అందుకే ప్రతి గ్రామంలో ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరు అడిగితే వాళ్లకు, పెళ్లి అయిన వాళ్లకు, అత్తగారింటికి పోయిన వాళ్లకు ఇవాళ రేషన్ కార్డులు ఇయ్యలేదా? మా అక్కలు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఈనాడు ఈ ప్రభుత్వం 6 కిలోల ప్రకారం సన్న బియ్యం ఇస్తుంది. అక్క ఈడున్నోళ్ళు నేను అడుగుతున్న మా అక్కల్ని, పాలపిట్టల లెక్క ఉన్నారు మొత్తం ఇందిరమ్మ చీరలు కట్టుకొని మా అక్కలు. దసరా పండుగ నాడు పోయినట్టే ఉంది. పైనుంచి చూస్తుంటే మా అక్కలు మీటింగ్కి వస్తున్నారు, పాలపిట్ట ఎగురుకుంటూ వస్తున్నట్టే ఉంది. మా అక్కలు పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని వస్తుంటే సన్న బియ్యం వస్తున్నాయా లేదా అక్క? ఆ ఎల్లా దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టి రావునా? ఇవాళ ఈ సన్న బియ్యంతో పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి వచ్చింది. 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. మా రిపోర్టర్ల మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా పేదోళ్ళే, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. కొంతమంది యువకులు ఉన్నారు నిన్నమననే పెళ్లిళ్ళు అయినట్టుగా అనిపిస్తుంది. రేషన్ కార్డులు వచ్చే ఉంటాయి, అవునా? రేషన్ కార్డు ఇస్తేమి, సన్న బియ్యం ఇస్తేమి, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తేమి, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోండి అని పెళ్ళైన వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇండ్లు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినాం. రాష్ట్రం మొత్తం 4.5 లక్షల ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చినాం. నిజంగానే చంద్రశేఖర్ రావుకు 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల నగదు ప్రజలు పన్నులు చెల్లించు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టుండేటోడు. అసలు పేదోడు ఇల్లు లేనోడే తెలంగాణలో మిగిలేటోడు కాదు. కానీ చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముసుగులో పేదవాళ్ళకి ఎవరికి ఇండ్లు ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడే మొదలైనాయి, ఇంకా అదనంగా కావాలని మా స్పీకర్ గారు చెప్పారు. తప్పకుండా ఏప్రిల్ మే నెలల్లో మళ్ళీ అదనంగా లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో చూడండి. రైతుల రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 2 లక్షలు చేసి ఇవాళ రైతులను రుణ విముక్తులను చేసినాం. అదేవిధంగా మిత్రులారా, రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాలో ఈ రోజు మనం నిధులేసి రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నిరుద్యోగమే తెలంగాణ ఉద్యమం. వందలాది మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, కానీ ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో
70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే లిటిగేషన్లు పెట్టి కోర్టుల్లో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కోర్టులో బలమైన వాదన వినిపిస్తే నిన్నగాక మొన్న హైకోర్టు కేటీఆర్ కేసీఆర్ను చెంప చెల్లు అనిపించింది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు మాటలు తీసుకొచ్చి తప్పుడు పిటిషన్లు వేసిర్రు, ఇంకోసారి కోర్టుకు వస్తే పళ్ళు రాలుతాయని చెప్పి కోర్టు మెడలు పట్టి బయటికి దొబ్బింది. ఇవాళ తెలంగాణ బిడ్డలకు 562 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే కడుపు మండి కోర్టులో పిటిషన్లు వేసి ఇవాళ నియామకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ మాలా మాదిగోళ్ళ పిల్లలు 25 మంది డిఎస్పీలు అయినరు. బలహీన వర్గాలోళ్ళు ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లు అయినరు, ఆర్డీఓలు మంచి మంచి అధికారులు అయినరు. వాళ్ళు అది చూసి ఓర్వలేకపోతారు. ఎప్పుడు మా కళ్ళ ముందల చేతులు కట్టుకొని నీ బాంచం దొరా అని బతకాల్సిన వాళ్ళు ఈ దళితులు, బలహీన వర్గాలు, ఆదివాసీలు గ్రూప్ 1 అధికారులే అధికారం చెలాయిస్తుంటే వాళ్ళ ముందు మేం చేతులు కట్టుకొని నిలబడాలని అని కుట్రతోని కడుపు నిండా విషం పెట్టుకొని గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. చదువుకున్న జర్నలిస్టులారా మీరు ఒక్కసారి చూడండి జరుగుతున్న పరిణామాలు. 2011లో గ్రూప్ 1 నియామకాలు జరిగితే మళ్ళీ 2025లో మన ప్రభుత్వం నియమించే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 23, 24 ఏళ్ల వయసు పిల్లగాడు పరీక్షలకు పోటీ పరీక్షలకు మొదలు పెడితే 15 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు వచ్చినాయి. వాడికి పెళ్ళేం కావాలి, వాడికి పిల్లనే వడియాలి. వాడు ఇంటికాడ అమ్మా నాయనకి చెప్పి నేను హైదరాబాద్ పోతున్న చదువుకొని అధికారి ఆఫీసర్ అయి వస్తా అంటే 15 ఏళ్ళు హైదరాబాద్లో అశోక్ నగర్లోనో, ఇందిరానగర్లోనో, లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఎన్ని రోజులు నిరుద్యోగ తిరుగుతాడు? ఆ తల్లిదండ్రుల బాధ ఎప్పుడన్నా కేసీఆర్కి అర్థమైందా? ఆయన బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్లో ఓడగొడితే 6 నెలలు తిరిగే లోపలనే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అల్లుని మంత్రి చేసుకుని, కొడుకుని మంత్రి చేసుకుని, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చాడు. వినోద్ రావు అని ఆయన సుట్టపోడు ఓడిపోతే ప్రణాళిక వైస్ చైర్మన్ అని ఉద్యోగాలు ఇచ్చాడు. నీకు నీ చుట్టాలు ఎవ్వడు ఖాళీగా ఉండొద్దు, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొద్దా అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు. ఎన్ని రోజులు ఈ కుట్రలు చేస్తారు, ఎన్ని రోజులు ఈ కుతంత్రాలు చేస్తారు? ఇవాళ అప్పుడే దిగిపో అంటారు. 5 ఏళ్ల కోసం ఎన్నికైనా మరో 5 ఏళ్లు గెలుస్తాం. ఈ రోజు నుంచి రాసి పెట్టుకో చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో. బీజేపీ నాయకుడా, రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చేసి మా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకుంటాం, మా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ పూర్తి చేసుకుంటాం, మా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం, మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటాం, మా వికారాబాదును ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మేము పూర్తి చేసుకుంటాం, మా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ నుంచి తాండూరుకు రోడ్డు పూర్తి చేసుకుంటాం, కాగ్నా నీళ్లు తాండూరుకు తీసుకెళ్తాం, కాగ్నాలో తాండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసుకుంటాం. నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఇంత మంచి అవకాశం మన ప్రాంతానికి రాదు, ఇన్ని నిధులు మళ్ళీ ఎప్పుడు రావు. ఇప్పుడు చిన్నదో పెద్దదో మాకు తెలిసినోడనో సుట్టపోడానో వంగి నమస్కారాలు పెట్టిండనో కోటేస్తారంటే మన గల్లీలో మన కాలనీలో అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలను కలవరు, వాళ్ళు నిధులు అడగరు. మరి అడగనప్పుడు నిధులు ఇవ్వడం కూడా కష్టమవుతుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ మంత్రిగా కూడా నేనే ఉన్నా. అడిగేది మనమే, ఇచ్చేది మనమే. ఇవాళ మనం ఉన్నప్పుడు మంచి చేసుకోండి. ఎన్నో ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు వెయ్యనంత మాత్రాన వాళ్ళ తురాయి ఊడిపోయేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది లేదు, కొత్తగా వచ్చేది లేదు. 10 ఏళ్ళు 2 సార్లు మున్సిపాలిటీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మనకు రూపాయి కూడా రాలేదు, సిల్లి గవ్వ ఇయ్యలేదు. అందుకే ఈ మున్సిపాలిటీలలో మొత్తానికి మొత్తం మనోళ్ళే గెలవాలి. అప్పుడే అభివృద్ధి 100% సాధ్యం అవుతుంది. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈరోజు చంద్రశేఖరరావు చరిత్ర రేవంత్ రెడ్డి చేర్పేయాలనే ప్రయత్నం చేస్తురని. హరీష్ రావు కేటీఆర్ గారు అన్నారు, చూసిండ్రు కదా. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌజులు ఉన్నాడు, మారీచుడు సుబాహుడేమో ఊరూరు తిరుగుతున్నారు. గతంలో పురాణాలలో మీరు చూసిరు కదా, దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుని సుబాహుడు అనే రాక్షసులను పంపించేటోళ్ళు. వాళ్ళు నెయ్యి పోసి
యాగం చేస్తుంటే వాళ్ళు రక్తం మాంసాలు తీసుకొచ్చి దాంట్లో వేసేటోళ్ళు ఈ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయనికే. ఇవాళ తెలంగాణలో కూడా మేము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఈ మారీచుడు సుబాహుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టి తిరిగే ప్రయత్నం చేస్తున్నారు, ఊరూరు తిరుగుతురు. మా తెలంగాణ జాతి పితకు చంద్రశేఖరరావు గారికి టెలిఫోన్ ట్యాపింగ్లో నోటీస్ ఇచ్చిరని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఎవరిని వదిలినరా మీరు? ప్రతిపక్ష నాయకులను వదలకపోతుంది, జడ్జిలను వదలకపోతుంది, జర్నలిస్టులను వదలకపోతుంది, సినిమా తారలను వదలకపోతుంది, ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకయ్యా వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అయ్యాది? పెళ్ళా మొగుని కూడా మాట్లాడుకోనియరా? ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా? అసలు బేడీలేసి ఈడ్స్కి రావాలి. ఇంకా మన పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నోటీస్ ఇచ్చి రమ్మంటే లేదు లేదు నేను ఫామ్ హౌస్లో ఉన్నా దావతులు చేసుకుంటున్నా మీరు ఆడికే రమ్మని అడిగాను. ఎవడన్నా తప్పు చేసినోడు రమ్మంటాడే? అయినా కూడా వయసును దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్లో నీకు ఇల్లు ఉంది కదా గాడికి రా నమోదు చేసుకుంటాం అంటే గట్లెట్లా పిలుస్తారా అని అడుగుతారు. ఇవాళ తప్పు చేసినోని అంగి పట్టి ఈడ్చుకొచ్చే చట్టం ఉంది మన దగ్గర. ఇవాళ ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా? నీ పక్కలుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు చంద్రశేఖరరావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని. ఆనాడు ఎవరో ఒక నాయకుడు ఆయన ఎంబడి ఉండేట ఆయన దొంగ నోట్లలో దొరికితే చంద్రశేఖరరావు కూడా అందులోనే ముద్దాయి అని నేనన్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తూడుపుతే పోతుందా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా జరుగుతుందా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్న మీ హామీ నేను తూడ్చేస్తే పోతుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని పేదోళ్ళని చేసిన మోసానికి ఈ రోజు నేను ఒకవేళ చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణలో 1200 మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంటువే ఆ 1200 మంది శవాల మీద మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయినరే. మీరు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని నేను చెడపదలుచుకుంటే కూడా చెడుతుందా? మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు, మీ చరిత్ర దొంగ నోట్లు, మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర, మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర, మీ చరిత్ర నేను చెరపదలుచుకున్నా చెరిగేదేనా అని నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని. అందుకే మీ చరిత్రను ఎవ్వడు చెరపలేరు. శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా పాపాల భైరవుడుగా తెలంగాణ ఉన్నంతకాలం చంద్రశేఖరరావు పాపాల భైరవుడు అని తెలంగాణ చరిత్రలో ఉంటుంది హరీష్ రావు గారు. దీన్ని ఎవ్వరు చెరపలేరు. ఇది తెలంగాణ సమాజానికి అంత తెలుసు. అందుకే నేను ఏం ప్రయత్నం చెయ్యా మీ చరిత్రను కావాలంటే మా కార్యకర్తలకు చెప్పి గోడల మీద రాపిస్తా ఎప్పటికి ఉండేటట్టు. మా రామ్మోహన్ రెడ్డి గారు సూచన ఎత్తున పరిగంత రాపిరు ఆయన పాస్పోర్ట్ల దందా దొంగ నోట్ల దందా గురించి గోడల మీద రాపిస్తే కానీ వాళ్ళ గొప్పతనం ప్రజలకు తెలియదు. ఏదేమైనా స్క్రీన్ మీద మా అక్కలు ఉన్నారు. మా అక్కలను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఆ ఎల్ల బతుకమ్మ చీరలు మీకు ఇచ్చిర్రు, ఎన్నడన్నా కట్టుకున్నారా అక్క? తలుపు మూసన్న కట్టుకునే పరిస్థితి ఉండేనా? బతుకమ్మ చీర ఇయ్యాలి, తీసుకుపోయి పిట్టల్ని బెదిరియడానికి బాయికాడ కట్టేయాలి. అవునా? మనం వేసిన పంట మొక్కజొన్ననో అదో ఇదో ఉంటే పిట్టలు వాళ్ళకుంటే బెదిరియడానికి ఆడ అడ్డం కట్టేది. ఇవాళ మా అక్కలు ఇందిరమ్మ చీరిస్తే పాలపిట్టలాగా కట్టుకొని వచ్చారు. చీర అంటే గిట్లుండాలి. తమ్ముడు సార పెడితే ఆ చీర కట్టుకొని అక్కలందరూ ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న, సవాలు విసిరదలుచుకున్నా. మేం రేషన్ కార్డులు ఇచ్చినోళ్ళు, మేం సన్నబియ్యం ఇచ్చినోళ్ళు, మా అక్కలు ఇవాళ ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 2 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీలో ఉచిత బస్సుకి ఇవాళ ఖర్చు పెట్టినాం. యానాడు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అనంత పద్మనాభ స్వామి దగ్గరకు పోవాలంటే కూడా ఇంటి ఆయన దగ్గర చేయి జాపాలి. ఆయన దసరాకు అడిగితే ఉగాది గోదుపో అంటే కడుపులో బాధతోని దుఃఖం పెట్టుకొని సరే ఇక మన పరిస్థితి బాగాలేదు సర్దుకోవాలని. ఇవాళ ఇంటి ఆయన బాయి కాడుకోతే ఈ లోపల అమ్మగారిని పోయి చూసి అమ్మ ఎట్లుందో చూసుకొని మళ్ళీ వెనకకు వస్తున్నారు మా అక్కలు. ఆడ మా అక్క నవ్వుతుంది నిజమే అని. నిజమా కాదా అక్క? సెలవులు వస్తే పిల్లల్ని తీసుకొని గుడికి పోతున్నాం. అవునా? బడికాడు ఇడిచిపెట్టాలంటే బస్సులో పోతున్నాం. ఎప్పుడన్నా ఎవరన్నా రూపాయి అడిగినరా? పథకం మొదలుపెట్టినాడే
నన్ను కొంతమంది మా ఆడబిడ్డలు అడిగారు, అయ్యా మరి మమ్మల్ని బస్ కిరాయి అడిగితే ఏం చేయాలని. ఏం లేదక్క, నా ఫోటో జేబులో పెట్టుకొని మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, పోయి కిరాయి పైసలు తెచ్చుకోపోండి అని చూపియమని చెప్పిన. 2 నెలలలో ఎప్పుడన్నా ఎవరైనా రూపాయి అడిగినరా అక్క? ఉచితంగా ప్రయాణం చేస్తలేరు. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయి పెడితే నెలకు 70,000 రూపాయల ఆదాయం ప్రతి బస్సు మీద ఇవాళ మా ఆడబిడ్డలకు వస్తున్నాయి. 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతోని ఆడబిడ్డల 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టినాం. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ఈ రోజు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్టే కాదు, శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి ఇచ్చి 150 స్టాల్స్ పెట్టి మా అక్కలు తయారు చేసే వస్తువులన్నీ హైటెక్ సిటీ పక్కన పెట్టి ఈరోజు ప్రపంచానికి మేము ఈరోజు చూపించినాం. ఇదే కాదు, మీరు ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేస్తుంటారు మా మిత్రులు చాలా మంది, అది కావాలి ఇది కావాలని. ఇవాళ రేపు మా అక్కలు తయారు చేసే పిండి వంటల నుంచి వాళ్ళు తయారు చేసే చేతి వస్తువుల వరకు అమెజాన్లో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చినాం. ప్రపంచమంతా ఎవరు ఏం కొనాలన్నా అమెజాన్లో మా అక్కలు తయారు చేసే వస్తువులను కొనుక్కునే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినాం. ఒక పక్కన రైతులకు ఆనాడు చంద్రశేఖరరావు అన్నాడు, ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని. కానీ మన ప్రభుత్వం వచ్చినాక నేను చెప్పిన, వరి వెయ్యండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామంటే ఈరోజు దేశంలోనే ప్రతి సంవత్సరం 1,55,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి సీజన్లో ఇవాళ ఒడ్లు పండించి దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక ప్రతిష్టను సాధించింది. 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ఒడ్లు కొంటున్నాం. తాండూరు కందులకి ఈరోజు మంచి మార్కెట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఒక వైపున రైతులను, రెండో వైపున మహిళల్ని, మూడో వైపున విద్యార్థులను, నిరుద్యోగ యువకులను ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అధిగమించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు, మహేశ్వరం దగ్గర గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తే 100 దేశాల నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఒక గొప్ప ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలలో ప్రపంచంని తలదన్నే విధంగా ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మనం నిర్మించుకోబోతున్నాం. ఇవాళ మన ఏరియాలో పారిశ్రామిక వాడలను తెస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మిత్రులారా, ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగించాలి అంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఈరోజు చిన్నదో పెద్దదో తప్పిదం జరిగితే అది మళ్ళా సరిదిద్దుకోలేంది. పాముకు పాలు పోసినట్టే బీఆర్ఎస్ ఓన్కి ఓటు వేస్తే, ఎందుకంటే కడుపు నిండా విషమే. ఎప్పుడైనా హరీశ్వరరావును చూడండి, నాగుపామును చూడండి ఎట్లుంటుందో, ఆయన నాలుకతో సహా ఎట్లుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. కడుపు నిండా విషమే. ఎవడు మంచుకున్నా ఓరోడు, ఎవడు తెల్లబట్టలు వేసుకున్నా సహించరు. అందరూ దివాలా తీసి ఉండాలి, మొత్తం పిచ్చమెత్తుకొని బతకాలని కడుపు నిండా విషం పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఈ పాములకు మీరు ఓటేస్తారంటే పాముకు పాలు పోసినట్టే. ఈ పాములను మళ్ళా బతకనిస్తారంటే మళ్ళా మన సమస్యలు పరిష్కారం కావు, మళ్ళీ గోసపడాల్సి వస్తుంది వీళ్ళకి ఏమాత్రం అవకాశం వచ్చినా. అందుకే మిత్రులారా, మన పార్లమెంట్లో రంజిత్ రెడ్డి గెలిచి ఉంటే ఢిల్లీలో మనకి ఇంకా బలం పెరిగుండేది. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపాలిటీలలో, ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా, ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. పని చేయించుకునే పని మీది. గెలిపించుకోండి, మీరు నిధులు సాధించుకోండి. మీరు గాడిదకు గడ్డేసి గోవుకు పాలు విండుతామంటే కుదరదయ్యా. నేనైతే ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పదలుచుకున్నా. మీరు గాడిదలకు గడ్డేస్తే అవి తిని బాగా బలుస్తాయి, వెనకకు పోతే తంతాయి, ముందరికి వస్తే పొడుస్తాయి. మీరు గోవు దగ్గరకు పోయి పాలు విండనికి పోతే రావు. అందుకే ఇవాళ గోవు లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. ఇదే మన పేదోళ్ళ పార్టీ, మన పేదలకు మర్యాద. ఓ పూట పని అయినా కాకపోయినా పోతే పలకరిస్తారు, మర్యాద ఇస్తారు, కూసబెడతారు, ఏంది సమస్య అని అడుగుతారు. గతానికి ఇవాళకున్న తేడా మీరు ఆలోచన చెయ్యండి. గతంలో
ఎప్పుడు ఏ పోలీసోడు వస్తాడో తెలియదు. ఎవ్వరు ఫోన్లో మాట్లాడుకోవాలన్న గతంలో భయం ఉండే. ఈడున్న యువకులని చెప్పుండ్రి, ఫోన్లలో మాట్లాడుకునే స్వేచ్ఛనాన్ని ఉండే నా గతంలో. ఇవాళున్న పరిస్థితి ఏందో మీరు చూడండి. అందుకే చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టండి. నేనుంటా. వికారాబాద్ జిల్లా నుంచి ఈరోజు నేను ప్రసాద్ గారు రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్నాం. మన జిల్లాలో 100% ఫలితాలు అనుకూలంగా ఉండాలి. అట్లనే గెలిస్తే మనం నిధులు కూడా అట్లా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా మా అక్కల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆడబిడ్డ ఆశీర్వదించినాక ఇంకా అడ్డమే లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తాం. ఎందుకంటే మగపిల్లలను అక్కడిక్కడ కదులుతున్నారు. మా అక్కలు మాత్రం మంచిగా ఈటీవీ మా టీవీ సీరియల్ పోతే పోయినా మళ్ళీ రేపు చూసుకోవచ్చని మంచిగా కూర్చొని ఆశీర్వదించనికే ఇక్కడికి వచ్చారు. అవునా అక్క? ప్రతి ఒక్కరికి చెప్పురి, చుట్టాలకి చెప్పురి, మనోళ్ళకి చెప్పురి, మంచోళ్ళకి కూడా చెప్పుండ్రి. ఈ ఎన్నికలు మనకు కీలకం. మన గల్లీ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే ఎన్నికలు. ఇది మన కాలనీ అభివృద్ధి కోసం చేసుకుంటున్న ఎన్నికలు. కాబట్టి మీ అందరూ సంపూర్ణంగా సహకరించండి. మనందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అన్నిటికన్నీ గెలిపిస్తారు కదా? గెలిపిస్తారా? గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. వేదిక మీద ఉన్నోళ్ళు కూడా కొట్టాలి. వీళ్ళకేం మినహాయింపు లేదు. అందరు చేయి పైకెత్తండి, చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. అక్క అందరూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గ్రామ మహిళా స్వయం సహాయ సంఘాలకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 567,69,00,000 చెక్ ఇప్పుడు అందజేయడం జరుగుతోంది. 6,650 గ్రామ మహిళా స్వయం సహాయ సంఘాలు జానకి, శ్వేతారెడ్డి, భాగ్యలక్ష్మి, మమత, బేబీ, సంతోష మరి స్వయం సహాయ సంఘాలు ఒక్కసారి చూడండి. తల్లులు, చెల్లెలు 6,650 గ్రామ సంఘాలంటే ఎన్ని లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉంటారో మీరు ఊహించుకోవచ్చు. ఈ చెక్ మీ అందరికీ ఇస్తున్నట్టే. కాబట్టి చెక్ అందుకున్న శుభ సందర్భంలో చేతులెత్తి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతోంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. 6,650 గ్రామ మహిళా స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజు శ్రీనిధి కింద చెక్ అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. సాధన ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాములన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా
మాటలింకా మారకపాయే మోసగాడి చేతులది